ఎప్పుడు టమాటా రసమే కాకుండా ఈ విధంగా ఉసిరికాయ రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే మన హెయిర్కి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఒక 30 minutes లో అయిపోతుంది. ముందుగా కందిపప్పుని బాగా కడిగి ఉడికించుకొని పక్కకు ఉంచుకోండి. ఈలోగా కొన్ని ఉసిరికాయల్ని గింజలు లేకుండా కట్ చేసుకొని పక్కకు ఉంచండి. అలానే కొన్ని టమాటాలు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉసిరికాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి. దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అందులో లైట్ గా పసుపు, లైట్ గా ఇంగువ వేసుకొని కలపండి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి ఒక్క 2 నిమిషాల వరకు కలుపుకోండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకోండి. అలానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోయండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు, కొన్ని టమాటా ముక్కలు, కట్ చేయని ఉసిరికాయలు వేసుకోండి. అలానే సరిపడ ఉప్పేసి కలుపుకోండి. బాగా మసిలిన తర్వాత కొత్తిమీర జల్లుకుంటే ఇంకా ఉసిరికాయ రసం అయిపోయినట్టే.